ఇప్పుడు వచ్చేసి ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ అన్న వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. అన్న, మీరు ఈ ట్రస్ట్లో చేస్తున్నారు కదా సేవ, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అనే ఈ ఛానల్కు చిన్న ఇదేంటి సజెషన్ ఏంటంటే, పిల్లలలో నైతిక విలువలు అంటే ఈరోజు బోనాలు కానీ రకరకాల గుడికి వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. అందులో మాధవ సేవ మానవ సేవ అనకుండా ఒక ధర్మవ్యాధిని కోసం కూడా మీరు కొన్ని ఇంటర్వ్యూ తీసుకొని మీ ఛానల్లో ప్రచురిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇట్లాంటి విలువలను కాపాడడం కోసమే యాక్చువల్లీ మా ఛానల్ ట్యాగ్ లైన్ కూడా అది, మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు మన భావితరాల కోసం. దీని గురించి ఈరోజు స్టార్ట్ చేసాం, ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన అడ్వైస్ని మేము ఖచ్చితంగా పాటిస్తామన్నారు. అయితే ధర్మవ్యాధి కూడా మహాభారతంలో మంచి పాట. అది మాంసం అనుకునే వృత్తి నుండి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిండు. కౌశికుడు అనే మహర్షి కూడా తపస్సు చేసి చెట్టు కింద తపస్సు చేసి కొంత బాగా పవర్ వచ్చాక ఆయన ఒక కొంగ వచ్చేసి రెట్టేస్తుంది. రెట్టేసినప్పుడు కౌశికుడు తీక్షణంగా కొంగను చూడడం వల్ల కొంగ కాలు కింద పడిపోతుంది. పడిపోయినప్పుడు నాకు చాలా పవర్ వచ్చిందని కౌశికుడు అనుకొని ఓ ఊళ్ళోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని ఒక ఇల్లాలను అడుగుతావు. ఆమె సరే భిక్ష తీసుకొద్దని వస్తుంది. వచ్చినప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఈ కౌశికుడు తీక్షణంగా ఆమె చూస్తుంటాడు. చూసినప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను కొంగను కాదు కాలిపోవడానికి తీక్షణంగా చూస్తే నా భర్త వచ్చింది కాబట్టి కొద్దిగా సేవ చేసి రావడానికి ఆశయం జరిగింది అనుకుంటాడు. అప్పుడు కౌశికునికి తెల్లబోతాడు, అదేంది అడవిలో నేను కొంగను చూస్తే కాలిపోయింది, మరి ఈయనకెట్లా తెలిసింది అని సందిగ్ధంలో పడిపోతావు. పడ్డప్పుడు ఏందమ్మా ఇక్కడ చెప్పినవి ఏంది అంటే, సరే నీ జ్ఞానబోధ కావాలంటే కౌశిక ఒక ధర్మవ్యాధుని కలిస్తే నీ జ్ఞానబోధ చేస్తాడు అంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే జనక మహారాజు నగరంలో ఉంటాడు, వెళ్ళండి అంటాడు. ఈమెనే ఇంతుంది, ఆయన లాంటి వాడు అని చెప్పేసి ఆ జనక మహారాజు నగరానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ అందరు అడుగుతాడు, ఇక్కడ ధర్మవ్యాధులు అంటే ఎవరు అని. అంటే అక్కడ ఆయన చెప్తుంటాడు, ఆయన మటన్ అమ్ముతుంటాడు, బొక్కలు మటన్ అంతా వేరు చేసి అమ్ముతుంటాడు. ఇదేంది ఏదో పెద్ద ఋషి అనుకున్నా అదనుకున్నా, ఈయనేమో మటన్ అమ్ముతున్నాడు, మాంసం అమ్ముతున్నాడు కదా, మరి ఏంది ఇది అని చెప్పేస్తే ఆయన అక్కడ నిలబడి సంగీతంలో పడుతుంటాడు, ఎట్లా వెళ్ళాలి నేరు కానీ. అది ధర్మవ్యాధులు స్వయంగా వచ్చి ఆ బ్రాహ్మణి కాళ్ళు మొక్కి, అయ్యా నేనే ధర్మవ్యాధుని, సో నీ యొక్క ధర్మపతి పంపింది కదా, ఓ ఇంటి ఇల్లాలు పంపింది అంటే, అది ఇదేంటి ఇంకా ఆశ్చర్యం ఉంది, కొంగను చంపితే ఆమె చెప్పింది, ఆమె అమ్మితే ఈయన చెప్పింది, నేను ఎట్లా తెలిసింది అని చెప్పేసి పోతే, మరి నీకు ఇంత ఎట్లా కలిగింది, మరి ఇంత విద్య ఎట్లా వచ్చింది నీకు అన్నప్పుడు చెప్తాడు, నేనేం సేవ చేయలేదు, తల్లిదండ్రుల సేవనే చేసిన, ఆ సేవలే నాకు ఇంత ఇది దొరికింది అంట. ఓహో, నేను తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఎక్కడో ముక్కు ముసుగు తల చేసినా కదా, మరి తల్లిదండ్రుల సేవ చేసి ఇంత వచ్చింది అని చెప్పేసి అక్కడ జ్ఞానబోధ జరిగి తాను కూడా తల్లిదండ్రులకి వెళ్ళిపోతాడు. ఇది దీని సారాంశం, ధర్మవ్యాధుని కోసం చెప్పడం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏదన్నా ట్రస్ట్ నడవాలంటే దానికి ఫస్ట్ పబ్లిసిటీ కావాలి. సో దానికి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తిలక్ రాజన్నతో మాట్లాడదాం. అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ ట్రస్ట్కి సంబంధించి మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నది? శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ముందుగా మా చైర్మన్ గారికి, దండోటికార్ భగవత్జీ గారికి నమస్కారము. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకు అంటే సోషల్ మీడియా అనేది మనము చాలా ఏదైనా విషయమైనా కానీ అప్పట్లో అంటే పేపర్లో వేయడము, టీవీలో చూపెట్టడము, అయినా కొన్ని గంటల తర్వాత, అయినా కొన్ని రోజుల తర్వాత రావడం జరుగుతుంది. ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా భగవత్జీ గారికి, ఎందుకంటే అన్నదాన ప్రోగ్రాంకి ఇలాంటి మమ్మల్ని ఈ ప్రోగ్రాం చేస్తుంటే ఇలాంటి ఇంప్రెషన్ చూడాలంటే అలాంటి పోస్ట్ నాకు ఇవ్వడం జరిగినది. ఎందుకంటే ఏదైనా కానీ మన కంటితో చూసిన తర్వాత ఏదైనా నమ్మగలుగుతాము. అందుకనే ఏదైనా కానీ మనం అన్నం వేసేటప్పుడు మనం ప్రోగ్రామ్స్ అనేది బయట అందరికీ కనిపించాలి. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, మన ట్విట్టర్ ద్వారా అయినా అలా నేను చేస్తుంటాను. నాది చంపాపేట అన్నమాట. ఎందుకంటే ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మా చంపాపేటలో ఎర్రపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయం ముంగడ అన్నదాన ప్రతి అమాసకి అన్నదాన ప్రోగ్రాం చేయడం అనేది చాలా గర్వకరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి నాకు అన్నదానం అనగానే చాలా ముందుంచే ప్రతి సేవలో పాల్గొంటాను. అన్నదానం అనేది ఫస్ట్ దానికి మంచి, ఎందుకంటే అన్నం వ్యాలు దానికి తెలుసు కాబట్టి అన్నం అనేది మనిషికి
ఎంత డబ్బు ఇచ్చినా కూడా కావాలంటారు. అన్నం అనేది కడుపు నిండితే చాలు అంటారు అనేది అదే అన్నం మనది గొప్పతనం. ట్రస్ట్ అడ్వైజర్ రాజేష్ అన్న గారితో మాట్లాడతాను. అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ ట్రస్ట్ ద్వారా ఈ సేవ చేస్తుంటే? ఈ ట్రస్ట్లో నాకు అడ్వైజర్గా ఇచ్చిన మా యొక్క ట్రస్ట్ చైర్మన్ భగవజ్జీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ మహత్కర ఈ యొక్క కార్యంలో నన్ను నేను సైతం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను ఆ అన్నపూర్ణ మాతేశ్వరికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. యా దేవి సర్వభూతేషు అన్నపూర్ణ రూపేణ సంస్థితో నమస్తై నమో నమః. ఈరోజు ఆ శంకరుని ప్రాణవల్లభైన అన్నపూర్ణాదేవి యావత్ ప్రపంచంలో యావత్ జగత్తులో అన్నపూర్ణ కటాక్షాలు అందరికీ ఉండాలని ఆ యొక్క శంకరుడు సంకల్పం చేసినారు. అయితే అదేవిధంగా ఆ సంకల్పాన్ని మనము ఈ ట్రస్ట్ ద్వారా ఆకలి ఉన్న వారికి ప్రతి వానికి మనము ఈ యొక్క అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా మేము అందరికీ ఈ యొక్క మహత్తర భాగ్యంలో మేము పాల్పంచుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం నేను గత 27 నెలల నుండి నా యొక్క సహాయ సహకారాలు మా యొక్క ట్రస్ట్ చైర్మన్ గారికి అందిస్తున్నాను. మరియు మేము ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇప్పుడు వర్షం పడుతుంది, మనం ఇంటర్వ్యూ తీసుకున్నాము, వర్షం పడుతుంది. ఇలాంటి వర్షాకాలం కూడా మేము వర్షం వచ్చినా ఎండొచ్చినా వాన వచ్చినా చలి పెట్టినా మేము ఇలాంటి వాటికి మేము కూడా మరి వేరే రకంగా మేము ఏర్పాటు చేసుకొని ఇక్కడ నిరంతరాయంగా మేము ఏ నాటి కూడా ఆటంకం కలగకుండా మేము ప్రజలకు సేవ చేస్తున్నాము. మేము ఫ్యూచర్లో కూడా చేస్తామని మేము మా ట్రస్ట్ ద్వారా మేము హామీ ఇస్తున్నాము. మరి ఇంకా రోజుల్లో కూడా మేము ఈ ముందుకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున చేయాలని మా యొక్క అందరి యొక్క టీం సంకల్పము. ఆ సంకల్పం మొత్తం నెరవేరాలని మేము కూడా ఆ యొక్క మాతాన్న పురుషు కోరుకుంటున్నాము. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి ఏమైనా చెప్పగలుగుతారా అన్న? ఇప్పుడు బోనాలు వస్తున్నాయి, దాని తర్వాత వినాయక చవితి ఇట్లా వస్తుంది, దసరా బతుకమ్మ, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. ఈరోజు మన యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం యొక్క ఛానల్కి మీకు చాలా చాలా ధన్యవాదాలు. మొదటిసారిగా మన యొక్క తెలంగాణలో ఈ ఛానల్ ఏర్పాటు చేసినందుకు మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు అదేవిధంగా మీరు మున్ముందు కూడా ఈ ఛానల్ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు. అయితే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి మనము ఈ తెలంగాణ అంటేనే ఒకప్పుడు త్రిలింగ దేశం ఇది. తెలంగాణ 1000 సంవత్సరాల క్రితం త్రిలింగ దేశం ఇది. అది రాను వాడుక భాషలో తెలంగాణ అని వచ్చేసింది, త్రిలింగ తెలంగాణ వచ్చేసింది. ఓకే. అయితే ఈ యొక్క మన సంస్కృతిలో తెలంగాణలో మన దేశంలో బహుశా మన అనేక ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఇలాంటి సంస్కృతులు ఎక్కడ ఉండబోవు. మన యొక్క తెలంగాణలో ప్రతి దానికి మనం పూజిస్తాం. ఎలా అయితే హిందూ ధర్మంలో రాయికి వానకు చెట్టుకు పూజిస్తామో మన తెలంగాణ సేమ్ అదేవిధంగా పూలకు పూజిస్తాం మనం. అది ఆ పండుగ మనకు బతుకమ్మ. అన్ని పూలను పిలిచి ఆ బతుకమ్మ అనే దేవతను మనం ఆరాధించి నీళ్ళలో విడుస్తాం. ఆ నీళ్ళలో ఎందుకు విడిస్తే దానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది, దానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మన హైందవ ధర్మంలో ప్రతి పండుగకు ప్రతి ఒక్క కార్యక్రమానికి మనకు సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మనం బొట్టు పెట్టుకుంటామంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. బొట్టు పెట్టుకునే అని చాలా విధాలుగా ఉంటాయి. మనం భోజనం చేసేటప్పుడు కూడా మనము ఆచరణ నీళ్ళు తిప్పుతాం, దానికి కూడా రీజన్ ఉంటుంది. అన్ని చాలా రీజన్ ఉంటాయి. తెలంగాణ సంస్కృతిలో నుంచి ఇప్పుడు మనకు బతుకమ్మ ఉంటుంది. తర్వాత మనకు ఒకప్పుడు మనకు పిలేకు వ్యాధి లాంటి చాలా వ్యాధులు వచ్చేటివి. ఆ వ్యాధులు నివారించడానికి మన తెలంగాణలో ప్రతి ఊరి చివరిన ఒక గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతకు ఆ ప్లేగు ఇలాంటి వ్యాధులు అంటు వ్యాధులు ప్రబలంగా విస్తరిస్తున్నప్పుడు ఆ యొక్క గ్రామ దేవత ఏం చేస్తారంటే మనం కొన్ని శక్తులు వాళ్ళకు మనం అన్న సమర్పణ చేసి బోనంలో వేసి ఆ ఊరు చల్లగా ఉండాలి, మా యొక్క ఊర్లో పొలిమేరల్లో ఏ ఒక్క అంటువ్యాధి రావద్దు అని ఇది చేసుకునే సాంప్రదాయమే. ఇది సైంటిఫిక్ రీజన్. అంటే ముందు కాలంలో ఆ ఊరి పొలిమేరలలో కొద్దిగా పసుపు నీళ్ళు చల్లి యాపాకుతో చల్లితే యాపాకులో మనకు తెలుసు మనకు ఎన్ని ఉన్నాయో. యాపాకులో కొన్ని అన్ని ఆరోగ్యకరమైన అవి సైంటిఫిక్ ఉంటాయి, దాని గుణాలు ఉంటాయి. మళ్ళీ పసుపు బాగా వాడతాం మనం. దాంట్లో మన యాంటీబయాటిక్ ఉంటుంది. అట్లా
ఇట్లా చాలా విధాలుగా మన అన్ని యాంటీబయాటిక్స్లు ఇవన్నీ ఈ వేప చెట్టుతోని మనకు మూలికలు ఇలాంటి మనం అన్నీ తీసి చేస్తే అంటువ్యాధి అనేది ప్రబలకుండా ఉంటుంది. అదే పూజనే బోనం. అయితే ఇంకా మరికొన్ని మన ఇంట్లో కూడా ఈ బతుకమ్మనే కాకుండా మరియు ఈ బోనాలు చాలా ప్రాశస్త్యం పొందినది. వేరే దేశాలలో వేరే రాష్ట్రాలు చూడం మనం ఈ బతుకమ్మ. అయితే తర్వాత కూడా మన ఇంట్లో ఏదో శుభకార్యం జరిగినప్పుడు కూడా ఒగ్గువారు ఉంటారు. మనకి ఒగ్గు కథ ఎక్కడ మనం వినబడదు. ఒగ్గు కథలో చాలా ప్రాశస్త్యం ఉన్నది. ఒగ్గు కథ మళ్ళీ ఎల్లమ్మ పూజ ఉంటుంది. ఎల్లమ్మ లగ్గం చేస్తాం మనం. మరి వేరే రాష్ట్రాలలో వేరే దేశాలు ఎక్కడ ఉండదు. అది ఎల్లమ్మ లగ్గం చేస్తాం. కొందరికి మన దగ్గర ఉన్న కొన్ని కమ్యూనిటీలలో వాళ్ళు తప్పకుండా ప్రతి ఏడు చేస్తారు. అది మన కుర్మోళ్ళు అయితే యాదవులు అయితే మనం అంటే అందరు చేస్తారు. సంవత్సరం ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక విధిగా ఆచారంగా ఆ రోజు ఆ ఇంటిని శుభ్రం చేసుకొని ఆ యొక్క ఇంటిని మంచిగా కలర్ వేసి సున్నాలు వేసి వారు తగినంత మంచిగా చేస్తారు. అది మన ఒగ్గు కథ, ఎల్లమ్మ కథ. దానికి కూడా ఎల్లమ్మ ఎట్లా పుట్టింది, వారి యొక్క కళ్యాణం ఎట్లయింది, తర్వాత అన్ని దాంట్లో ఆ ఒగ్గు కథలో చెప్తారు. అది కూడా మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమే. తర్వాత మన ఇళ్లలో అది ఇప్పుడు ఒక శుభకార్యం చేసే ముందు పిన్నం వేస్తాం మనం. పిన్నమ్మ అది వేరే సాంప్రదాయాల్లో వేరే దగ్గర కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఉట్టి తెలంగాణ, ఓన్లీ తెలంగాణ. మీరు ఎక్కడ కనిపించదు అది బయట. ఎక్కడ ఒక ఇంట్లో మనం మూలకు చిన్న గుంత వేసి మనం చేసిన దాంట్లోనే, అంటే దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అంటే మనం తిన్నది బయట అంట ఏ వ్యాధి సోకకుండా మన తిండి తిండి అక్కడనే కడుకోవాలి. బయట ఒక మితి కూడా పోయేదానికి కొద్దిగా సామెత ఉంటుంది. అది బాలమ్మకు మనం దీపం పెడతాం నైవేద్యం ప్రతి ఏడు. కొన్ని ఇట్లా సంస్కృతి సాంప్రదాయాలు కేవలం మన తెలంగాణ ఉంటాయి. దానికి మనం చాలా గర్వపడాలి. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలలో కూడా ఇప్పుడు రాను ఒగ్గు కథ చెప్పడం తక్కువైనారు. అయితే నేను మీకు మీ ఛానల్ ద్వారా ఈ యావత్ సమాజానికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇలాంటి ఇప్పుడు 12 మెట్ల కిన్నెర ఉంటుంది, ఆ వాయిద్యాలు కూడా తక్కువైపోయింది మనకి ఇప్పుడు. అది తెలంగాణ ఉంటుంది, అది కూడా మరి బయట ఎక్కడ ఉంటుందో. అలాంటి వారికి కూడా మీరు కూడా వాళ్ళకు కొద్దిగా ప్రోత్సహించి అలాంటి కళాకారుడు మన యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల భాగం అది కూడా. దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే వాళ్ళని కూడా కొద్దిగా ప్రోత్సహించి ప్రభుత్వం ద్వారా లేకపోతే ప్రైవేట్ సంస్థల ద్వారా వాళ్ళకి కొద్దిగా చేదోవాది ఉండి వాళ్ళకు కూడా మనము వాళ్ళకు సహకరించి మన యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. అంటే మా ఛానల్ ఉద్దేశం కూడా అదేనా? అది మన భావితరాల కోసం మన ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడి మన భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి మా ఛానల్ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నా. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని సాంప్రదాయాలు అంటే కొన్ని కామన్ ఉంటాయి. కామన్లు కూడా మరి కామన్ విషయాలు కూడా మనకు కొద్దిగా మన దాంట్లో సపరేట్ ఉంటుంది. రాములవారి పెళ్ళి అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు కొన్ని రాష్ట్రాల్లో అవుతాయి, కానీ మన తెలంగాణ ప్రత్యేక మన తెలంగాణలో ప్రతి ఊర్లో ఆ శ్రీరామనవమి రోజు ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ఆ కళ్యాణం వేసి ఆ ఊర్లో సామూహికంగా భోజనాలు ఇప్పటికీ అది జరుగుతుంది. అది కూడా రాములవారి పెళ్లి, సీతారామ కళ్యాణం, అవి కూడా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కిందనే. అది కూడా ఇది కూడా దీని కింద వస్తాను డెఫినెట్గా అట్లా అని. అయితే ఈ యొక్క తెలంగాణ అనేది మనకు ఇప్పుడు మనం ఇన్ని సాధించుకున్న తర్వాత కూడా మన తెలంగాణ భాషని కొందరు ఇక అనుగదుకాలను చూసి కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడినందుకు ఇప్పుడు మన తెలంగాణ సమాజంలో కూడా ఆ అవేర్నెస్ వచ్చేసిందన్న. ఇప్పుడు మన వాడుక భాష ఇంతకుముందు మనం చూసాం, మన తెలంగాణ రాకముందు కూడా సపరేట్ తెలంగాణ కాకముందు కూడా మన భాషను మన యాసను కొందరు వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు చలనచిత్రాల్లో కూడా చూపించారు. అయితే ఇప్పుడు మన భాషని కొద్దిగా పరమావధి కొద్దిగా హీరోలు కూడా వాడుక భాషలో కూడా మాట్లాడుతారు. దానికి మనం సంతోషపడాలన్న. ఇప్పుడు కూడా మన భాషని ఇంతకుముందు ఒక క్యారెక్టర్కి పెట్టేది, ఇప్పుడు ఆల్మోస్ట్ లాంగ్వేజ్ కూడా కొన్ని సీరియల్ కానీ కొన్ని సినిమా మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ మీదనే తీస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని కామన్ పండుగలలో కూడా దసరా పండుగ కూడా తెలంగాణలో వైవిధ్యభరితంగా మన రాష్ట్రంలో జరుపుకుంటాము. తెలంగాణలో దసరా రోజు సాయంత్రము అందరము ఒక జమ్మి చెట్టు కింద వచ్చేసి ఆ జమ్మి ఆకులు తీసుకొని కులాలకు అతీతంగా ఒక ప్రాంతంలో జమ్మి చెట్టు పూజ చేసి శమి శమేతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని అనే మంత్రం చదివి అందరూ మన అలైబలై చేస్తామన్నా. అది కూడా మన తెలంగాణలో కనిపిస్తుంది ఇలాంటి సాంప్రదాయము. అయితే ఇది కూడా చాలా మంచి సాంప్రదాయము. అంటే కులాలకు అతీతంగా అక్కడ ఎవరు కొన్ని వేరే కులాలు వచ్చి అందరు కులాలకు ఐక్యమత్యంగా
నేను నీకు రక్ష, నేను మీకు రక్ష, మనందరం కలిసి ఉందామన్నట్టు ఈ యొక్క భావన తెలంగాణలో కనిపిస్తున్నా. ఇది కూడా మంచి సాంప్రదాయం అని నేను భావిస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసన్నా, ఈ మధ్య అంటే నా ఒపీనియన్ ఇది, మనం పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయం నేర్పించలేకపోతున్నామేమో అని నా ఒక చిన్న అభిప్రాయం అన్న. దీని మీద మీరు కరెక్ట్ అయిపోయినా. అయితే మన సాంప్రదాయంలో ఏముందంటే ప్రతి శనివారము ఒక గుడికి వెళ్ళాలి. అవును, ఒక గుడికి అంటే కొన్ని ఉంటాయి. శనివారం ప్రతి శనివారం అనే మన హైందవ సాంప్రదాయంలో భాగంగానే పిల్లలని తల్లిదండ్రులు గుడికి తీసుకెళ్తలేరు. అయితే మా చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను ప్రతి శనివారం రోజు సైకిల్ మీద వెళ్ళి తీసుకొచ్చి అంటే ఇప్పటికీ నాకు ప్రతి శనివారం రాగానే ఆ యొక్క రోజు మొత్తం మాకు ఎట్లా అనిపిస్తుంటే ఒక ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతనతో ఉంటాం మేము శనివారం. ఆ రోజు మేము బయట ఉంటే ఆ రోజు సపరేట్గా ఇక్కడ బయట ఉంటేనే మేము శనివారం అనిపించాము. అట్లా ఇప్పటికీ ఆ భావన ఉంది మాకు. అంటే ఇట్లాంటి తల్లిదండ్రులు నేర్పాలి. కొన్ని శ్లోకాలు ఉంటాయి అలా నేర్పాలి. అన్నం తినేటప్పుడు మంత్రాలు ఉంటాయి, కొన్ని స్నానం చేసేటప్పుడు ఉంటుంది. పొద్దున్న లేవనే ఆ 2 చేతులు తీసుకుని సరస్వతి మాతని మనం ధ్యానించాలి. ఇలాంటివి కొన్ని చేస్తే మన యొక్క సంస్కృతి సాంప్రదాయం బాగుపడుతుంది. ఈ యొక్క మన యొక్క సంస్కృతి ఏమైందంటే భారతదేశంలో ఈ సనాతన ధర్మంలో చాలా కొన్ని మనం నియమాలు పాటిస్తాం. మనము పొద్దున్న లేవగానే కర మధ్య సరస్వతి కరమూలి అని మనం శ్లోకం చెప్తాం. దాంట్లో మీనింగ్ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు మనం ఒకటి మంత్రం ఉంటుంది, దాంట్లో మీనింగ్ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో మనం కొన్ని శ్లోకాలు చెప్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం కొన్ని వేదాలు పఠిస్తాం. వేదాలు పఠిస్తే ఆ యొక్క వేదంతో ఆ యొక్క మంత్రంతో కొన్ని మంత్రాలు ఇట్లుంటాయి. ఆ యొక్క మంత్రంతో ఏమవుతుందంటే మనకు ఓం భూర్భువస్వ మంత్రం, ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యో నః ప్రచోదయాత్. ఈ కొన్ని మంత్రాలు వేస్తే మనకు అంతర్లీనంగా మన యొక్క అన్ని అవయవాలు అన్ని యొక్క ఎన్నైతే ఎన్ని నాడీ మండల వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ మొత్తం సక్రమంగా పనిచేసి మన యొక్క శాస్త్ర బుద్ధికి ఇవన్నీ చేరుతాయి అనమాట. అయితే కొన్ని ఇలాంటి విషయాలు కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్ ఉన్నాయి, అవన్నీ పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే అన్న, మనము చిన్న ఉన్నప్పుడు మన పేరెంట్స్ సూర్య నమస్కారం నుండి మనకు నేర్పించుకో వచ్చారు. అండ్ మన స్కూల్లో కానీ ప్లస్ మనకు శాఖ ఉంటుండే అప్పుడు. అవును. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో అలాంటివి చెప్పేవాళ్ళు లేరు, ఉన్నా అని చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటిది ఇప్పుడు పిల్లలకు మనం ఎట్లా నేర్పించాలి, దీనికి సోర్సెస్ ఎట్లా అని? పిల్లలకు ఇప్పుడు అంటే కొన్ని ఇప్పుడు యోగా, ఇప్పుడు మన జూన్ 21 మనం ప్రపంచ యోగా దినోత్సవం చెప్పుకున్నాం. ఇలాంటి యోగా క్లాసెస్ కూడా ఇప్పుడు పెడుతున్నారు. యోగా క్లాస్లో చేరి మన యొక్క యోగా అంటే అది కూడా సైంటిఫిక్, అంటే మొత్తం మన శరీర భాగాలు ఏ విధంగా పనిచేయాలి, ఏం కథ, మనం అవన్నీ దాంట్లో ఉంటాయి. యోగా నేర్చుకోవాలి మనం. ఇప్పుడు యోగా ద్వారా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా ఈ యొక్క యోగా అభ్యాసాన్ని నేర్చుకుంటున్నారు. అయితే దాని ద్వారా మనకు మన ఆరోగ్యం, సూర్య నమస్కారిస్తే సూర్య నమస్కారంలోనే మొత్తం 18 ఆసనాలు ఉంటాయి. ఆ 18 ఆసనాలు చేసినట్టు మనం 9 + 9 18 ఆసనాలు చేయాలి. అవి చేసుకుంటే మనకు రోజువారీగా మంచి ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు అన్న మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన హిందువులకి మీరు ఎలాంటి చెప్పగలుగుతారు? అదే అన్న, ఇప్పుడు మన ధర్మం అంటే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో అంటే ధర్మం గురించి చెప్పాలంటే ఇప్పుడు 2000 సంవత్సరాలకు ముందు ఇస్లాం లేదన్న, 2500 సంవత్సరాలకు క్రిస్టియానిటీ లేదు. అయితే మన యొక్క ధర్మ కాల స్కేల్తో కొలవలేం మన యొక్క హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని. అయితే అటువంటిది, అయితే ఈ ధర్మం ఎప్పుడు పుట్టింది, ఇది అంతం లేనిది ఆరంభం లేనిది ధర్మం అనేది. అయితే మన తర్వాత కూడా ఎన్నో ధర్మాలు వచ్చినాయి. జ్యూస్ వచ్చినాయి, మన తర్వాత కొన్ని మంగోలీస్ వచ్చారు, మన తర్వాత వేరే వేరే ధర్మాలు కూడా వచ్చినాయి. అవి అంతరించిపోయినాయి. ఇప్పటికీ మన ధర్మం ఇంకా 400 సంవత్సరాల క్రితం కూడా మొఘలులు మన మీద దండయాత్ర మొఘలులు చేసారు. మన యొక్క తర్వాత 200 సంవత్సరాల కింద క్రిస్టియన్స్ వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు చేసారు. అయినా మన ధర్మం ఎప్పటికి ఉందంటే మన యొక్క రిలేషన్, మన తండ్రి, మన యొక్క దైవము, మన యొక్క గురువు. ఇక్కడ మన భారతదేశంలో గురువుది చాలా ప్రాముఖ్యత ఉంటాను. మొన్ననే మనం గురు పూర్ణిమ చేసుకున్నాము. వేదవ్యాసుడు ఆయన జననమే ఈ గురు పూర్ణిమ. అయితే ఈ గురు పరంపర అనేది చూడండి, మీరు
మనము ద్రోణాచార్యుని గుర్తు వేసుకుంటాం. అతను కొడుకు ఎవరు మనకు తెలియదు, ఆయన శిష్యుడు చెప్పగలుగుతాం. అర్జునుడు రామకృష్ణ పరమహంసని మనం వింటాం. మనం ఆయన కొడుకు ఎవరో తెలియదు మనకు. ఆయన శిష్యుడు స్వామి వివేకానంద సరస్వతి, వివేకానంద గారు. అట్లా ఇప్పుడు చాలా మంది గురువులు ఉన్నారు. గారు చెప్పినట్టు వేణుగారు గురుగారు, అట్లా గురు పరంపరలో ఇప్పుడు వేణుగారు కొడుకు తెలియదు మాకు. అట్లా అయితే కొన్ని ఇప్పుడు గురు పరంపరమే నడుస్తుంది. మా ధర్మాన్ని కాపాడుతూ ఆ గురు పరంపర నుండే ఇదంతా జరుగుతుందనా. అయితే ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం కూడా ధర్మాన్ని ఓన్లీ ఇప్పుడు గుళ్ళలో మనం వెళ్తాం, ఓన్లీ పూజలే చేయకుండా అక్కడ కొన్ని ధర్మానికి కాపాడవలసిన కొన్ని కార్యక్రమాలు కొన్ని మనం సామూహికంగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు మన యొక్క ఇప్పుడు వినాయక పూజ చేస్తాం మనం. ఈ వినాయక పూజలు కూడా ఎట్లొచ్చిందంటే ఇది మన యొక్క స్వాతంత్రానికి ముడిపడి ఉన్నదన్న. ఆ రోజు ఆ కాలంలో మనము బ్రిటిష్ వారు ఎక్కడ మనకు తిరగనియకపోతుండే, నలుగురు మాట్లాడుకుంటే అరెస్ట్ చేస్తుండే. అయితే ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారు అయితే మనం ఎట్లా చేయాలి, ఈ స్వాతంత్రోద్యమం ఎట్లా ముందు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలు ఏం చేసిందంటే ఆ అప్పుడు ఇంతకుముందు మనం వినాయక పూజ ఇంట్లోనే చేస్తుండే, ఆ నవరాత్రులు ఇంట్లోనే పూజ ఇంట్లో బంద్ చేస్తుండే. అయితే ఇది ఇంట్లోనే కాకుండా మనము బయట బయట చేసుకుంటే మనం అక్కడ కలుసుకొని మన స్వాతంత్ర ఉద్యమం నుంచి మాట్లాడుకుందాం అంటే ఒక రీజన్తో కూడా మనం ఈ వినాయక ఈ పూజలు కూడా బయట ఆ కాలం నుంచి వచ్చేసాం. దీనికి సూత్రం బాలగంగాధర్ తిలక్ గారు. అట్లా ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడుకుంటూ ఇట్లా మనం దేశం గురించి కూడా మనం పోరాటం చేసినాం.